హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమన్నా ట్రిక్స్ కోడ్ వర్డ్స్ లాంటివి ఉంటే సో నేను క్రియేట్ చేసిన స్టాటిక్ జీకే లాంటి కోడ్ వర్డ్స్ లాంటివి ఏమన్నా మీ ఓన్గా ఏదైనా సైట్లో కాపీ చేసినవి కాకుండా మీరు ఓన్గా క్రియేట్ చేసిన కోడ్ వర్డ్స్ లాంటివి ఏమన్నా ఉంటే నాకు పంపించినట్లయితే సో నేను వీడియోస్ అనేవి డెవలప్ చేసి వీడియోస్ అనేవి చేస్తాను. సో అందరికీ యూస్ఫుల్ అవుతాయి. సో మీ దగ్గర ఏమైనా కోడ్ వర్డ్స్ ట్రిక్స్ లాంటివి మీ ఓన్గా క్రియేట్ చేసిన ఉంటే నాకు సెండ్ చేయండి. మెయిల్ ఐడి వచ్చి competitiveexamslibrary@gmail.com లేదా ఫేస్బుక్ పేజ్లో నాకు మెసేజ్ చేసినా సరే, మెయిల్ చేసినా సరే. బట్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన టాపిక్స్ అనేవి పంపకండి. సో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన టాపిక్స్ అనేవి కాకుండా అప్లోడ్ చేయలేనివి కొత్త టాపిక్స్ అనే వాటి మీద ఏమైనా కోడ్ వర్డ్స్ ట్రిక్స్ లాంటివి మీరు ఓన్గా క్రియేట్ చేసిన ఉంటే నాకు పంపినట్లయితే నేను వీడియో అనేది చేస్తాను. ఓకే, టుడే టాపిక్ వచ్చి ఫేమస్ క్రికెట్ స్టేడియం. సో ఫేమస్ క్రికెట్ స్టేడియం అనేవి ఇండియాలో ఉన్నాయి, వరల్డ్ లో ఉన్న ఫేమస్ క్రికెట్ స్టేడియంస్ అనేవి చూద్దాం. సో స్టేడియంస్ అనేది కూడా స్టాటిక్ జీకేలో ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటాడు. సో ఓకే, స్టేడియంస్ అనేవి చూద్దాం. ఓకే, ఫేమస్ క్రికెట్ స్టేడియంస్ అనేవి మీకు మాక్సిమం క్రికెట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటే మీకు ఐడియా ఉంటుంది బాగా. సో క్రికెట్ చూడడం వాళ్ళకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈడెన్ గార్డెన్ స్టేడియం, కోల్కతా, వెస్ట్ బెంగాల్. సో ఈడెన్ గార్డెన్ స్టేడియం అనేది చాలా ఫేమస్ స్టేడియం. సో సౌరవ్ గంగూలీ ఫేమస్ ప్లేయర్ ఉన్నాడు కదా, ఫార్మర్ ఇండియన్ కెప్టెన్. సో గంగూలీ యొక్క నేటివ్ ప్లేస్ వచ్చి వెస్ట్ బెంగాల్ కదా. సో ఈడెన్ గార్డెన్స్ అనేది అలా ఫేమస్ అనమాట బాగా. సో గంగూలీ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ అనే వాళ్ళు ఐపీఎల్ మ్యాచెస్ అనేవి బాగా చూస్తుంటారు కదా. సో కోల్కతా నైట్ రైడర్స్ యొక్క హోమ్ గ్రౌండ్ కూడా ఈడెన్స్ గార్డెన్స్ అనేది. ఓకే, ఈడెన్స్ గార్డెన్స్ స్టేడియం వచ్చి కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఓకే, ఈడెన్ గార్డెన్స్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. కోల్కతా అనేది వెస్ట్ బెంగాల్ ఉంటుంది కదా. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వచ్చి కోల్కతా. ఓకే, సో అలాగే ఫిరోజ్ షా కోట్లా స్టేడియం. సో ఫిరోజ్ షా కోట్లా అనేది కూడా ఒక ఫేమస్ స్టేడియం, ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, ఫిరోజ్ షా కోట్లా, న్యూఢిల్లీ. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వచ్చి న్యూఢిల్లీ. ఓకే, ఎఫ్డి. సో ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఉంది కదా. సో అలా కోడ్ వర్డ్ ద్వారా గుర్తుపెట్టుకోండి, ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్. సో ఫిరోజ్ షా కోట్లా వచ్చి ఢిల్లీ. ఓకే, ఈడెన్ గార్డెన్స్ వచ్చి కోల్కతా, ఫిరోజ్ షా కోట్లా వచ్చి ఢిల్లీ. సో నెక్స్ట్ గ్రీన్ పార్క్ స్టేడియం. సో గ్రీన్ పార్క్ స్టేడియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టేడియం. సో ప్రెసెంట్ అనేది ఇండియా న్యూజిలాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ అనేది జరుగుతుంది కదా. సో హిస్టారికల్ మూమెంట్ వచ్చింది కదా. సో 500 టెస్ట్ మ్యాచ్ అనేది ఇండియా ప్లే చేస్తుంది. సో ఈ 500 మ్యాచ్ అనేది కూడా కాన్పూర్ యూపీలో ప్రెసెంట్ జరుగుతుంది. ఓకే, ఇండియా న్యూజిలాండ్ మధ్య 500 టెస్ట్ అనేది హిస్టారికల్ టెస్ట్ అనేది కాన్పూర్ యూపీలో జరుగుతుంది. సో కాన్పూర్ యూపీ అనేది కూడా బాగా ఫేమస్ స్టేడియం. ఓకే, గ్రీన్ పార్క్ స్టేడియం వచ్చి కాన్పూర్ యూపీలో ఉంది. ఓకే, జీకే జనరల్ నాలెడ్జ్. సో ఫస్ట్ లెటర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, జీకే జనరల్ నాలెడ్జ్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్రీన్ పార్క్ వచ్చి కాన్పూర్ యూపీ, జీకే కాన్పూర్ యూపీ. ఓకే, గ్రీన్ పార్క్ స్టేడియం జీకే గ్రీన్ పార్క్ స్టేడియం వచ్చి కాన్పూర్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఓకే, గ్రీన్ పార్క్ జీకే అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎం చిన్నస్వామి స్టేడియం. చిన్నస్వామి స్టేడియం అనేది కూడా బాగా ఫేమస్. సో ఐపీఎల్ లో రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ హోమ్ గ్రౌండ్ అనేది. సో క్రిస్ గేల్ అనేవాడు బాగా సిక్సెస్ అనేవి అవి కూడా ఎక్కువ కొడతా ఉంటారు. సో ఈ స్టేడియం అనేది కొంచెం బాగా చిన్నగా ఉంటుంది అనమాట. సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, చిన్నస్వామి స్టేడియం. సో బెంగళూరులో ఉంటుంది. ఓకే, చిన్నస్వామి స్టేడియం బెంగళూరు. సో కోహ్లీ, క్రిస్ గేల్ వీళ్ళందరూ కూడా రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ ప్లేయర్స్ కదా. సో ఇది హోమ్ గ్రౌండ్ వాళ్ళకి, ఎం చిన్నస్వామి స్టేడియం. ఓకే, చిన్నస్వామి స్టేడియం బెంగళూరు. గ్రీన్ పార్క్ వచ్చి కాన్పూర్ యూపీ, చిన్నస్వామి బెంగళూరు. ఓకే, సో అలాగే వాంకడే స్టేడియం ముంబై. సో వాంకడే స్టేడియం ముంబై. సో ముంబైలో ఫేమస్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ముంబైలో వాంకడే స్టేడియం అనేది చాలా ఫేమస్ స్టేడియం. ఓకే, వాంకడే స్టేడియం ముంబై. ఓకే, వాంకడే ముంబై. సో డబ్ల్యూఎం. సో డబ్ల్యూ అనే దాన్ని తిరగేస్తే ఏమొస్తుంది, ఎం అనేది వస్తుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూ తిరగేస్తే ఎం, వాంకడే ముంబై. ఓకే, వాంకడే స్టేడియం ముంబై. సో ఓకే, డబ్ల్యూని రివర్స్ చేస్తే ఎం వస్తుంది. సో వాంకడే స్టేడియం ముంబై. సో నెక్స్ట్ ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడ. సో ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడ. సో విజయవాడ మన ఏపీలో ఉన్న వాళ్ళందరికీ బాగా ఐడియా ఉంటుంది. సో విజయవాడ అనేది లోకల్ కాబట్టి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఓకే, ఇందిరాగాంధీ స్టేడియం వచ్చి విజయవాడలో ఉంటుంది. ఓకే, సో ఇందిరాగాంధీ విజయవాడ. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం హైదరాబాద్. సో చాలా మంది మనకి ఏపీలో హైదరాబాద్ లోనే ఉంటూ ఉంటారు. సో లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం అనేది చాలా మంది డైలీ చూస్తూ కూడా ఉంటారు. సో బాగా ఫేమస్ స్టేడియం హైదరాబాద్ లో, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం హైదరాబాద్. ఓకే, వాంకడే వచ్చి ముంబై, ఇందిరాగాంధీ విజయవాడ. సో లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం హైదరాబాద్. సో నెక్స్ట్ చిదంబరం స్టేడియం. సో చిదంబరం స్టేడియం ని చపాక్ స్టేడియం అని కూడా అంటారు. ఓకే, చిదంబరం లేదా చపాక్, ఇది చెన్నైలో ఉంటుంది. ఓకే, సిసి అలా గుర్తుపెట్టుకోండి, సితో స్టార్ట్ అవుతుంది చిదంబరం స్టేడియం. అలాగే చెన్నై కూడా సితో స్టార్ట్ అవుతుంది. అలాగే చపాక్ కూడా సితో అవుతుంది. ఓకే, చిదంబరం స్టేడియం ఆర్ చపాక్ స్టేడియం చెన్నైలో ఉంటుంది ఇది. ఓకే, అలాగే హైదరాబాద్ లో ఇంకొక స్టేడియం కూడా ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఓకే, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వచ్చి హైదరాబాద్, రాజీవ్ గాంధీ స్టేడియం వచ్చి హైదరాబాద్, ఇందిరాగాంధీ వచ్చి విజయవాడ. ఓకే, ఇందిరాగాంధీ విజయవాడ, రాజీవ్ గాంధీ హైదరాబాద్. అలాగే వైజాగ్ లో ఒక స్టేడియం ఉంది, రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం. ఓకే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం. సో ఏపీకి ఎక్స్ సీఎం కదా రాజశేఖర్ రెడ్డి.
సో అందరికీ ఐడియా ఉంటుంది. సో వైజాగ్ అనేది కూడా లోకల్ కాబట్టి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియం వచ్చి వైజాగ్ సమం. సో ఇవన్నీ కూడా ఫేమస్ స్టేడియంస్. ఓకే, చిదంబరం చెన్నై, రాజీవ్ గాంధీ హైదరాబాద్, వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వైజాగ్. సో ఇప్పుడు కొన్ని అదర్ స్టేడియంస్ అనేవి చూద్దాం. సో బర్బాతి స్టేడియం. సో బర్బాతి స్టేడియం అనే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు చిన్న కోడ్ వాళ్ళ చెప్తాను చూడండి. బర్బాతి స్టేడియం కొతాక్ ఒడిస్సాలో ఉంది. కొతాక్ ఒడిస్సా. సో మీరు బర్బాతి అనేది చూసినట్లయితే నేను రెడ్ కలర్ లో 3 లెటర్స్ అనేవి స్టార్టింగ్ లెటర్స్ అనేవి అండర్లైన్ చేసాను చూడండి. BR బార్. సో బార్ అండర్లైన్ చేసింది కదా, బర్బాతిలో బార్ అనేది తీసుకోండి. అలాగే ఒడిస్సాలో DIS డిష్ అనేది ఉంది కదా, సో ఒడిస్సాలో డిష్ అనేది చూసినట్లయితే డిష్ వాష్ బార్. సో డిష్ వాష్ బార్ అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, సో డిష్ వాష్ బార్ ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఓకే, బార్ ఒడిస్సా, డిష్ వాష్ బార్. సో డిష్ వాష్ బార్ ఒడిస్సాలో, బర్బాతి స్టేడియం అనేది ఒడిస్సాలో ఉందన్నమాట. ఓకే, బర్బాతి స్టేడియం కొత్త ఒడిస్సా. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి బార్, డిష్ అనే 2 వర్డ్స్ అనేవి మనం తీసుకున్నాం. సో డిష్ బార్, సో వాష్ అనేది మనం యాడ్ చేస్తాం. డిష్ వాష్ బార్ అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, సో బార్ అంటే ఒడిస్సా అనమాట. ఓకే, బార్ ఒడిస్సా, డిష్ వాష్ బార్ అలా గుర్తుపెట్టుకోండి. బర్బాతి స్టేడియం కథక్ ఒడిస్సా. సో నెక్స్ట్ బర్కతుల్లా స్టేడియం జోధపూర్ రాజస్థాన్. ఓకే, బర్కతుల్లా స్టేడియం జోధపూర్ రాజస్థాన్. సో ఈ ఒక 3 స్టేడియంస్ ఉన్నాయి. ఇవి కొంచెం నేమ్స్ అనేవి దగ్గరగా ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు అందుకే కోడ్ వర్డ్స్ అనేవి చెప్తున్నాను. ఈ స్టోరీస్ కోడ్ వర్డ్స్ తో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, బర్కతుల్లా ఖాన్ స్టేడియం వచ్చి జోధపూర్ రాజస్థాన్. ఓకే, బర్కతుల్లాలో అండర్లైన్ చేసి రెడ్ కలర్ తో అండర్లైన్ చేసిన వర్డ్స్ అనేవి చూడండి. తుల్లా. సో బర్కతుల్లాలో తుల్లా, రాజస్థాన్ లో రాజు అనేది తీసుకోండి. మీరు హిస్టరీ అనేది చదివినప్పుడు చూసే ఉంటారు, సాలువ వంశం, తులువ వంశం, కృష్ణదేవరాయలు ఇవన్నీ వంశాల పేర్లు ఉంటాయి కదా. సో తులువ, సాలువ అనేవి చాలా ఫేమస్ అనమాట. సో తులువ, సాలువ వంశం, కృష్ణదేవరాయలు ఇవందరూ కూడా రాజులకు రిలేటెడ్ కదా. సో రాజులు వంశం ఇవన్నీ కూడా రిలేటెడ్ కాబట్టి తులువ అంటే రాజా. సో ఇది రాజులకు రిలేటెడ్ కాబట్టి తులువ రాజా. ఓకే, సో ఇలా మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. బర్కతుల్లా, తులువ అంటే రాజస్థాన్ లో రాజా ఉంది కాబట్టి. ఓకే, బర్కతుల్లా ఖాన్ స్టేడియం వచ్చి జోధపూర్ రాజస్థాన్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ బ్రాబౌన్ స్టేడియం వచ్చి ముంబై. సో బ్రాబౌన్ స్టేడియం వచ్చి ముంబై. ఓకే, సో ఈ బ్రా పక్కన తీసేస్తే పక్కన చూడండి బోర్నలా ఉంది. సో ఇది కొంచెం బోర్నమీటాలా ఉంది కదా. సో మీరు బూస్ట్ యాడ్ అనేది చూసే ఉంటారు. బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఉంటుంది. సో ముంబైలో ఫేమస్ ప్లేయర్ ఎవరో సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్ బూస్ట్ యాడ్ అనేది చేస్తూ ఉండేవాడు కదా ఓల్డెన్ డేస్ లో, మీరు చూసే ఉంటారు. బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని యాడ్ అనేది వచ్చేది. సో సచిన్ టెండూల్కర్ చేసేవాడు కదా. సో సచిన్ ఈజ్ రిలేటెడ్ టు ముంబై. సో క్రికెట్ కి రిలేటెడ్ కాబట్టి సచిన్. సో బోర్నమిటా ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సో బూస్ట్ ప్లేస్ లో బూస్ట్ తీసి బోర్నమిటా అనేది పెట్టుకోండి. సో ఇలా జస్ట్ మీ కోడ్ వర్డ్ అనేది ఈజీ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో బోర్నమిటా ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సో బోర్నమిటా, సో బ్రాబోన్ స్టేడియం లో బోర్నమిటా, దీన్ని బోర్నమిటా కింద చూసుకోండి. సో సచిన్ అనేది ముంబైకి రిలేటెడ్ కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, బోర్నమిటా ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఓకే, బ్రాబోన్ స్టేడియం ముంబై. సో నెక్స్ట్ ఒకసారి 3 చూడండి. సో ఈ 3 కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి. సో ఆల్రెడీ మీకు స్టోరీస్ అనేవి చెప్పాను కదా మూడిటికి. బర్బాతి స్టేడియం కథక్ ఒడిస్సా, బ్రాబోన్ స్టేడియం ముంబై, బర్కతుల్లా ఖాన్ స్టేడియం జోధపూర్ రాజస్థాన్. సో ఈ 2 ఇంకా జాగ్రత్తగా చూడండి. సో ఇందులోనూ బార్ ఉంటుంది, ఇందులోనూ బార్ ఉంటుంది. ఫస్ట్ ఓకే, బర్బాతి అని వచ్చినప్పుడు ఒడిస్సా, బర్కతుల్లా. సో తుల్లా అని వచ్చినప్పుడు బర్కతుల్లా. సెకండ్ వర్డ్ లో తుల్లా అని వచ్చినప్పుడు తులు వంశం ఇవన్నీ వంశాలు రాజ్యాలకు రిలేటెడ్ కాబట్టి రాజస్థాన్ అని పెట్టుకోండి. సెకండ్ వర్డ్ లో సో ఓకే, బార్ అనేది ఫస్ట్ లో వచ్చినప్పుడు దీన్ని ఒడిస్సా అని పెట్టుకోండి. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, లాస్ట్ లో తుల్లా అని వస్తే రాజస్థాన్, తులు వంశం, సాలు వంశం ఇది రాజస్థాన్ కి రిలేటెడ్. అలాగే బర్బాతి బార్ అనేది వస్తే డిష్ వాష్ బార్, బర్బాతి ఒడిస్సా. అలాగే బ్రాబౌన్ స్టేడియం ముంబై. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా 1-2 సార్లు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో మీకు కోడ్ వర్డ్స్ అనేవి ఫాలో అవ్వాలని లేదు. సో మీకు నచ్చిన కోడ్ వర్డ్స్ మీకు ఈజీగా మీకు రిలేటెడ్ అనేవి ఉన్న కోడ్ వర్డ్స్ అనేవి కూడా మీరు పెట్టుకుని చదువుకోవచ్చు. ఓకే, బర్బాతి స్టేడియం కథక్ ఒడిస్సా, బ్రాబౌన్ స్టేడియం ముంబై, బర్కతుల్లా ఖాన్ స్టేడియం జోధపూర్ రాజస్థాన్. ఓకే, జాగ్రత్తగా చూడండి ఈ 3 కూడా. సో నెక్స్ట్ గాంధీ స్టేడియం జలంధర్ పంజాబ్. గాంధీ స్టేడియం జలంధర్ పంజాబ్. ఓకే, గాంధీ స్టేడియం జలంధర్ పంజాబ్. జీపీ అలా గుర్తుపెట్టుకోండి. జీపీ కోడ్ వర్డ్ జీపీ. ఓకే, గాంధీ స్టేడియం జలంధర్ పంజాబ్. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం న్యూఢిల్లీ. ఓకే, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం న్యూఢిల్లీ. సో ఈ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా ఎక్కువగా న్యూఢిల్లీలో ఉంటారు కదా. సో మినిస్టర్స్, పిఎంస్ అనేవాళ్ళు. సో న్యూఢిల్లీ అలా గుర్తుపెట్టుకోండి, జవహర్లాల్ నెహ్రూ న్యూఢిల్లీ. సో నెక్స్ట్ మాధవరావు సింధా క్రికెట్ స్టేడియం రాజ్కోట్ గుజరాత్. సో మాధవరావు సింధా క్రికెట్ గ్రౌండ్ రాజ్కోట్ గుజరాత్. ఓకే, మాధవరావు వచ్చి గుజరాత్ వెళ్ళాడు అనమాట వర్క్ మీద. సో మాధవరావు అనే బిజినెస్ మ్యాన్ ఎక్కువ గుజరాత్ అనేది వెళ్తూ ఉంటాడు. సో గుజరాత్ లో ఎక్కువ బిజినెస్ పీపుల్
ఏమన్నా కొనడానికి గుజరాత్ అనేది ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. మాధవరావు అనే బిజినెస్ మ్యాన్ గుజరాత్ వెళ్ళాడు. ఓకే, మాధవరావు సిండా క్రికెట్ గ్రౌండ్ రాజ్కోట్ గుజరాత్. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అహ్మదాబాద్ గుజరాత్. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేమ్ మీద ఉన్నవన్నీ కూడా ఎక్కువగా గుజరాత్ నర్మదా రివర్ మీద స్టాచ్యూ అనేది కడుతున్నారు. సో ఎక్కువ గుజరాత్ రిలేటెడ్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కువ గుజరాత్ లో జరుగుతూ ఉంటాయి. సో అలా గుర్తుపెట్టుకుని. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం వచ్చి అహ్మదాబాద్ గుజరాత్. సో నెక్స్ట్ సవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్ రాజస్థాన్. సవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్ రాజస్థాన్. సో మాన్సింగ్ అనే వాడు మీకు మగధీర సినిమాలో బాగా ఫేమస్ కదా, మాన్సింగ్. సో శ్రీహరి మాన్సింగ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. సో ఆ కోటలు ఉదయపూర్ కోట ఇవన్నీ కూడా ఎక్కడుండే రాజస్థాన్ లో కదా ఉంటాయి. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మగధీర మాన్సింగ్. సో ఆ కోటలన్నీ రాజస్థాన్ లో ఉంటాయి కాబట్టి ఇది కూడా రాజస్థాన్ లో ఉంటుంది. ఓకే, సవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్ రాజస్థాన్. ఓకే, సవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్ రాజస్థాన్. సో నెక్స్ట్ విదర్భ సిఏ గ్రౌండ్ వచ్చి నాగపూర్ మహారాష్ట్ర. సో విదర్భ గ్రౌండ్ వచ్చి నాగపూర్ మహారాష్ట్ర. ఓకే, విదర్భ గ్రౌండ్ వచ్చి నాగపూర్ మహారాష్ట్ర. సో నెక్స్ట్ ఇండియాలో ఉన్న స్టేడియంస్ మనం ఇప్పటిదాకా చూసాం కదా. సో అలాగే వరల్డ్ లో ఇంపార్టెంట్ క్రికెట్ స్టేడియంస్ అనేవి కూడా ఇప్పుడు చూద్దాం. సో వరల్డ్ లో ఇంపార్టెంట్ క్రికెట్ స్టేడియంస్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా. ఓకే, మెల్బోర్న్ ఆస్ట్రేలియా. ఎంఏ. సో ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఏ అలా కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మెల్బోర్న్ ఆస్ట్రేలియా. ఎంఏ మెల్బోర్న్ ఆస్ట్రేలియా. సో అలాగే ఓవెల్ కింగ్స్టన్ లండన్. ఓకే, లండన్ ఓవెల్ స్టేడియం అనేది లండన్ లో ఉంది. సో ఓవెల్ స్టేడియం అనేది బాగా చాలా పెద్ద స్టేడియం లండన్ లో ఉంటుంది, బాగా ఫేమస్. ఓకే, ద ఓవెల్. అలాగే ఎడిలైడ్ ఓవెల్ అనేది వేరు, ఓవెల్ వేరు, ఎడిలైడ్ ఓవెల్ అనేది. సో ద ఓవెల్ అనేది లండన్ లో ఉంటుంది, ఎడిలైడ్ ఓవెల్ అనేది ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకొని జాగ్రత్తగా. ద ఓవెల్ లండన్, ఎడిలైడ్ ఓవెల్ ఆస్ట్రేలియా. సో అలాగే సిడ్నీ ఆస్ట్రేలియా. సో సిడ్నీ అనేది బాగా ఫేమస్ సిటీ కదా ఆస్ట్రేలియాలో. సో ఈజీగా గుర్తుంటుంది మీకు, సిడ్నీ ఆస్ట్రేలియా. అలాగే లార్డ్స్ ఇంగ్లాండ్. సో లార్డ్స్ స్టేడియం అనేది కూడా బాగా ఫేమస్ స్టేడియం ఇంగ్లాండ్. సో క్రికెట్ ఇంగ్లాండ్ లోనే పుట్టింది కదా, సో ఇంగ్లాండ్ లో స్టేడియంస్ అనేవి బాగా ఫేమస్ అనమాట. ఓకే, లార్డ్స్ ఇంగ్లాండ్. అలాగే ఈడెన్ పార్క్ ఆక్లాండ్ న్యూజిలాండ్. సో ఈడెన్ గార్డెన్స్ అనేది కోల్కతా వెస్ట్ బెంగాల్ ఇండియాలో ఉంది. సో అది ఇది ఒకటి కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈడెన్ గార్డెన్స్ వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఉంటుంది, ఇది ఈడెన్ పార్క్ ఆక్లాండ్ న్యూజిలాండ్ లో ఉంటుంది. సో అలాగే వాండరస్ స్టేడియం జోహన్నస్బర్గ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, వాండరస్ స్టేడియం జోహన్నస్బర్గ్ సౌత్ ఆఫ్రికా. అలాగే పెర్త్ వచ్చి ఆస్ట్రేలియా. సో పెర్త్ పిచ్ అనేది బాగా ఫాస్ట్ బౌలర్స్ కి చాలా బాగుంటుంది. సో బాగా ఫాస్ట్ అనేది బౌలింగ్ అనేది పడుతుంది. సో అందుకని దీని బ్యాన్ అనేది కూడా చేద్దాం అని అనుకున్నారు. ఓకే, పెర్త్ స్టేడియం వచ్చి ఆస్ట్రేలియా. ఓకే, నెక్స్ట్ సబీనా పార్క్ కింగ్స్టన్. సో సబీనా పార్క్ కింగ్స్టన్ వచ్చి జమైకా. సో వెస్ట్ ఇండీస్ లో ఉంటుంది ఇది. ఓకే, సబీనా పార్క్ కింగ్స్టన్ వచ్చి జమైకా వెస్ట్ ఇండీస్. సో ఇవి ఇండియాలో ఉన్న ఫేమస్ స్టేడియంస్ అండ్ వరల్డ్ లో ఉన్న ఫేమస్ క్రికెట్ స్టేడియంస్ అనేవి. సో ఇంకా క్రికెట్ స్టేడియంస్ అనే కాకుండా వేరే స్టేడియంస్ అనేవి కూడా ఫేమస్ ఉంటాయి. సో అవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో క్రికెట్ స్టేడియంస్ ఇండియా వరల్డ్ లో ఉన్నవన్నీ కవర్ చేశాను. ఓకే, ఒక వీడియోస్ అనేవి 1-2 టైమ్స్ చూసి మీరు చదివినట్లయితే ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఇలా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. సో అట్లీస్ట్ 1 or 2 వీడియోస్ అనేవి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా 1 or 2 వీడియోస్ అనేవి షేర్ చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే జీమెయిల్ తో లాగినే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ ట్రిక్స్ అనేవి మీకు డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ కి వచ్చేస్తాయి, నోటిఫికేషన్స్ అనేవి కూడా వస్తాయి. ఓకే, ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.